ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా బీజేపీ ఉంది అని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి అన్నారు. ఈ రోజు జమ్మికుంటపట్నంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేశ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున యువత ఈ రోజు జమ్మికుంటపట్నంలో బీజేపీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి మాట్లాడుతూ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడి ముందుకు వెళ్తాయని, కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల పార్టీ అని, ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడి నడిచే పార్టీ కాదని, సమిష్టి నిర్ణయం ప్రకారం ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతం కావడం జరిగిందని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మోదీ గారి పరిపాలన ఉందన్నదని నిర్మలాదేవి కితాబిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మటం లేదని, వారు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైందని అన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా బీజేపీ పార్టీ ఉన్నదని, తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ తెలంగాణలో అధికారం రావాలని కోరుకుంటున్నారని, దానికి నిదర్శనమే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు, సీట్లు అని అన్నారు. ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారని, వారు ఈ ప్రాంత అభివృద్ధితో పాటు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారని నిర్మలాదేవి భరోసా ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వం చేయాలని సూచించారు. తటస్థంగా ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా యువతను, మహిళలను, రైతులను, కార్మికులను పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, కైలాసకోటి గణేష్, కొలకని రాజు, మోతేస్వామి, అప్పం మధు యాదవ్, ఇటుకల స్వరూప, కొమ్ము అశోక్, మేకా సుధాకర్ రెడ్డి, మోడెం రాజు, బల్సుకూరి రాజేష్, గిరవేణి విజయేందర్, గండికోట సమ్మయ్య, కె నాగేష్, బూరుగుపల్లి రామ్, గర్రెపల్లి నిరూపారాణి, ఉడుగుల రవికుమార్, రేవెల్లి శ్రీను, ముకుందం సుధాకర్, ఉడుగుల మహేందర్, అప్పల రవీందర్, కొండపర్తి ప్రవీణ్, పొన్నగంటి రవికుమార్, మాదాడి సమ్మిరెడ్డి, మంతిని అశోక్, తాళ్లపల్లి తిరుపతి, గట్లు రాకేష్, పోలు వెంకటేష్, పోలు అన్నమయ్య, ఆకుల పోషయ్య, దారకృష్ణ, చందా మహేందర్, కోశ స్వరూప, మైసా భాగ్య, ఇజిగిరి రవీందర్, నెల్లి రాజు, ఏ రామస్వామి, మైసా లక్ష్మి, కోడూరు శ్రీకాంత్, మేడిపల్లి మహేష్, మిల్పూరి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమ్మికుంట పట్టణంలో జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన టౌన్ ప్రెసిడెంట్, టౌన్ కమిటీ సభ్యులు, మహిళా మోర్చా నాయకురాలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతే సంతోషంగా ప్రతి ఇంటింటికి పోయి ప్రతి కుటుంబ సభ్యులతో మమేకమై ఆ కుటుంబ సభ్యుని సభ్యత్వం నమోదు చేయడానికి మేమంతా కంకణం కట్టుకుని ఈరోజు ప్రారంభోత్సవం స్టార్ట్ చేసినాం. కాబట్టి ఈ కార్యక్రమానికి నేను విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జమ్మికుంట పట్టణానికి మొదటిసారి సర్వసభ్య ఆ రోజు వర్క్షాప్కి మొన్న వచ్చాను. ఈరోజు మళ్ళీ అదేవిధంగా ప్రారంభోత్సవానికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. జమ్మికుంట పట్టణము హుజురాబాద్ అసెంబ్లీలో నంబర్ 1 ఉండాలి, హుజురాబాద్ కరీంనగర్ పార్లమెంట్లో నంబర్ 1 స్థాయికి ఎదగాలి, తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నంబర్ 1 స్థానానికి ఉండాలి. ఎందుకు అంటే బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ కాబట్టి దేశం అంతా కూడా తెలంగాణలో ఉన్న కరీంనగర్ పార్లమెంటు దిక్కే చూస్తుంది. కాబట్టి మేమందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మెడల పైన చాలా పెద్ద బరువు ఉన్నది. 200 కాకుండా యువ ఓటర్స్ని అంటే కాలేజీలకు వెళ్ళి ఇన్స్పిరేషన్, అంటే మనం వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉద్యోగ రూపకల్పన చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ద్వారా యువతకు ఏమేమి అంటే స్కిల్ డెవలప్మెంట్ ఏం చేస్తున్నదో అన్నీ చెప్పి వాళ్ళని కూడా మన పార్టీ వైపు ఆకర్షించే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇది కిసాన్ భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ కార్యక్రమ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. 2వ తారీఖు నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తే, అదేవిధంగా 8వ తారీఖు నాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు,
9వ తారీఖు నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగినది. మరి ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాకు ముఖ్య అతిథిగా సోదరిమణి నిర్మలాదేవి గారు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగినది. ముఖ్యంగా జమ్మికుంట పట్టణంలో 39 బూతులు ఉండగా 39 మంది బూత్ అధ్యక్షులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, మోర్చాల అధ్యక్షత ప్రధాన కార్యదర్శులు, ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు, బూత్కు సంబంధించిన జనరల్ సెక్రటరీలు, బూత్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా విధిగా 200 సభ్యత్వం ఒక్కొక్క బూత్లో నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల మరి ఆదేశము. మరి నేనేమంటున్నానంటే జిల్లాలనే జమ్మికుంట పట్టణం అనేది మనము జిల్లాకు ఆదర్శంగా ఈ పార్లమెంటరీ నిలవాలని చెప్పి అన్నగారు చెప్పారు. మనకు 200 అని, కానీ నేనేమంటున్నా అంటే మనకు లిమిట్ అనేది లేదు. మీరు ఎంత చేస్తే అంత మట్టుకు మనము జిల్లాలనే ఫస్ట్ ఉంటాము. అదేవిధంగా ఈ ఫస్ట్ వచ్చిన బూత్ అధ్యక్షులు ఎవరైతున్నారో ఆ బూతులలో వారిని సన్మానించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వగురువుగా భారతదేశం ముందుకు పోతా ఉన్నది. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే 3వ నరేంద్ర మోడీ గారికి భారత ప్రజానీకము పట్టం కట్టడం జరిగింది. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారతదేశాన్ని వివిధ దేశాలన్నీ కూడా హర్షిస్తూ ఉన్నాయి. మనకిప్పటికీ భారతదేశంలో ఏ పార్టీకి లేనిది, ఏ దేశ రాష్ట్రాలలో లేని సభ్యత్వాన్ని మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి విధిగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, కుటుంబ సభ్యులతో సహా అందరిని కూడా మనం అందరం ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఫస్ట్ దేశం ఫస్ట్, మనకు నెక్స్ట్ పార్టీ, తర్వాత మన ఫ్యామిలీ. అదేవిధంగా నేను కూడా మన నాయకులకు, కార్యకర్తలకు తెలియజేసేది ఏంటంటే మనకున్న టైం కూడా ఈ రోజు నుంచి, అంటే మనకు 9వ తారీఖు నుంచి వారిచ్చిన పిలుపు, మనకు 25వ తారీఖు వరకు ఇచ్చారు. మనకున్న టైం అంతా కూడా మనకు 14 రోజుల సమయం ఉన్నది. కాబట్టి ఈ 14 రోజులలో మనం జిల్లాలోనే ఫస్ట్ రావాలని చెప్పి మీ అందరి ఆదర అభిమానాలతోటి ప్రజలందరి దగ్గరికి మనం ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి వారందరి మన్నన పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.